2026 ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 6 వికెట్స్ తేడాతో కేకేఆర్ పైన గెలిచింది. కేకేఆర్ ఇచ్చిన 221 రన్స్ టార్గెట్ ని 4 వికెట్స్ కోల్పోయి 19.1 ఓవర్స్ లో చేసింది ముంబై. అండ్ ఆల్సో లాస్ట్ 13 ఐపీఎల్ సీజన్స్ నుంచి ప్రతి సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతూ వస్తున్న ముంబై 13 ఇయర్స్ తర్వాత ఆ మిత్ ని బ్రేక్ చేసి ఐపీఎల్ 2026 లో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ని గెలిచింది. నిజానికి ముంబై ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతేనే వాళ్ళకి కలిసి వస్తుందని ముంబై ఫ్యాన్స్ అనుకుంటారు. మరి ఈసారి ముంబై ఇండియన్స్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇంకా మ్యాచ్ లో హైలైట్స్ చూసుకుంటే టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. పిచ్ చూస్తే ఫ్లాట్ గా ఉంది. సో పెద్ద స్కోర్ కొడతారని అనిపించింది. అనుకున్నట్టే కేకేఆర్ ఓపెనర్స్ రహానే అండ్ ఫిన్నెలన్ ఇద్దరు అగ్రెసివ్ షాట్స్ తో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ లో 37 రన్స్ చేసిన ఫిన్నెలన్ అవుట్ అయ్యాడు. దాంతో పవర్ ప్లే లో కేకేఆర్ 1 వికెట్ కోల్పోయి 78 రన్స్ చేసింది. పవర్ ప్లే తర్వాత స్కోరింగ్ రేట్ తగ్గిపోయింది. నెంబర్ 3 లో వచ్చిన కెమెరాన్ గ్రీన్ కూడా 18 రన్స్ కి అవుట్ అయ్యాడు. కానీ మరోవైపు ఉన్న రహానే మాత్రం ప్యూర్ టైమింగ్ తో గ్యాప్స్ లో షాట్స్ కొడుతూ 27 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రహానే 67 రన్స్ చేసి శార్దూల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రఘువంశీ అండ్ రింకు సింగ్ ఇద్దరు డెత్ ఓవర్స్ లో సూపర్ గా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్ రఘువంశీ మాత్రం ఎక్సలెంట్ గా బ్యాటింగ్ చేస్తూ 28 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో కేకేఆర్ 20 ఓవర్స్ లో 4 వికెట్స్ కోల్పోయి 220 రన్స్ చేసింది. నిజానికి కేకేఆర్ స్టార్టింగ్ లో ఈజీగా 240 to 250 రన్స్ చేసేలా కనిపించింది. కానీ మిడిల్ ఓవర్స్ లో ముంబై బౌలర్స్ ఎక్సలెంట్ గా బౌలింగ్ వేసి కేకేఆర్ రన్స్ కొట్టడానికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే కేకేఆర్ 220 రన్స్ దగ్గర ఆగిపోయింది. అండ్ ఆల్సో ముంబైకి ఇన్నింగ్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం గోల్డెన్ హ్యాండ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. దీపక్ చాహర్ ప్లేస్ లో టీంలోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేకేఆర్ కోల్పోయిన 4 వికెట్స్ లో 3 వికెట్స్ తీసింది శార్దూల్ ఠాకూరే. స్లోవర్ బాల్స్ ని ఎక్సలెంట్ గా యూజ్ చేస్తూ బ్యాటర్స్ ని ఇబ్బంది పెట్టాడు శార్దూల్. టోటల్ గా 4 ఓవర్స్ లో 49 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు శార్దూల్ ఠాకూర్. 221 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ నుంచే కేకేఆర్ బౌలర్స్ మీద ఊచకోత కోసింది. ముంబై ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ రికల్టన్ బ్రిలియంట్ గా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ అయితే ఎక్సలెంట్ పుల్ షాట్ అండ్ ఫ్రంట్ ఫుట్ లాఫ్టెడ్ షాట్స్ తో బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. ఇంకో ఎండ్ లో రికల్టన్ ఫాస్ట్ బౌలరా స్పిన్నర్ అని తేడా లేకుండా సిక్స్ల మీద సిక్స్లు కొడుతూ కేకేఆర్ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు. ఇద్దరు ఓపెనర్స్ ఎక్స్ప్లోడ్ అవ్వడంతో పవర్ ప్లే లో ముంబై 80 రన్స్ చేసింది. రోహిత్ అండ్ రికల్టన్ పవర్ ప్లే తర్వాత కూడా అదే అగ్రెసివ్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశారు. ఈవెన్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ని కూడా పిచ్చి కొట్టుడు కొట్టారు. రోహిత్ శర్మ తన మార్వెలస్ బ్యాటింగ్ తో 23 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రికల్టన్ కూడా సూపర్ బ్యాటింగ్ తో 24 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ అండ్ రికల్టన్ ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కి 148 రన్స్ మ్యాసివ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేశారు. దాంతో మ్యాచ్ ముంబై చేతిలోకి వెళ్ళింది. 78 రన్స్ చేసిన రోహిత్ శర్మ అండ్ 81 రన్స్ చేసిన రికల్టన్ ఇద్దరు అవుట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా చిన్న చిన్న క్యామియోస్ ఆడి చేజ్ ని కంప్లీట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ చేసి గెలిచిన హైయెస్ట్ టోటల్ కూడా ఇదే. ఈ ఫస్ట్ 2 ఐపీఎల్ మ్యాచెస్ చూస్తే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీం గెలిచింది. అండ్ ఆల్సో టార్గెట్ 200 అండ్ అబోవ్ ఉన్నా కానీ ఈజీగా చేసేసారు. పిచ్చెస్ ఇలానే ఉంటే నాకు తెలిసి ఈ ఐపీఎల్ మొత్తం ఇదే టెంప్లెట్ తో నడుస్తుంది అనిపిస్తుంది. ఇంకా ఈ మ్యాచ్ లో ముంబై గెలవడానికి మెయిన్ రీజన్ 3 ప్లేయర్స్: శార్దూల్ ఠాకూర్, రోహిత్ శర్మ అండ్ రాయన్ రికల్టన్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3 మెయిన్ వికెట్స్ తీసి కేకేఆర్ ని పెద్ద స్కోర్ కొట్టనివ్వకుండా ఆపిన శార్దూల్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్. మరి మీకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు డగౌట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.